శ్రీకాకుళం జిల్లాలో రహదారుల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. జాతీయ రహదారిపై 3 నెలల్లోనే సుమారు 125 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 48 మంది మృత్యువాత పడ్డారు. వందల మంది గాయపడ్డారు. ప్రమాదాల నివారణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. అతి వేగం, బ్లాక్ స్పాట్స్, పొగమంచు, మద్యం మత్తులో డ్రైవర్లు వాహనాలు నడపడం, ఇలా చాలా కారణాలే కొంప ముంచుతున్నాయి. వేకువజామున 2 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపు ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది. మితిమీరిన వేగం, రోడ్డుపై సైన్ బోర్డులని అనుసరించి ప్రయాణించకపోవటం, మద్యం తాగి డ్రైవ్ చేయటం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ బండి నడపటం, ఇలా చాలా కారణాలతో శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 80కి పైగా బ్లాక్ స్పాట్స్ ని గుర్తించారు అధికారులు. హైవేలపై 36 బ్లాక్ స్పాట్స్ ని గుర్తించి ప్రమాదాల నివారణకి చర్యలు చేపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్లు రక్తపు దారులుగా మారుతున్నాయి. సుమారు గత 3 నెలల్లోనే 48 మంది మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా హైవే సుమారు 163 కిలోమీటర్లతో పాటు ఇతర రహదారుల్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చలికాలం కావడంతో ఉదయం ఏకోజామున 1 గంట నుంచి 5 గంటల లోపు భారీగా అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ వారంలోనే సుమారు 12 మంది వరకు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఏదైతే హైవేకి సంబంధించి జాతీయ రహదారితో పాటు జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్స్ ఏవైతే హైవేకి లింక్ అవుతున్నాయో ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం. ఏవైతే పాయింట్స్ అయితే ఉన్నాయో ఇలాంటి పాయింట్స్లో హైవే నుంచి రోడ్స్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఇవన్నీ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆటో వెళ్తున్నాయి. ఇలా కనెక్ట్ అవుతున్న సమయాల్లోనే ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఏవైతే బారికేడింగ్ డివైడ్స్ ఉన్నాయో డివైడ్స్ కూడా ఇక్కడ నుంచి అంటే హైవే నుంచి టౌన్స్లో కానీ ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళే సమయంలో ఉన్నటువంటి ఆ డివైడ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి డివైడ్స్ ఎక్కువగా ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్నట్టు ఉన్నాయి. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వరకు బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. దీంట్లో ఒక్క హైవే మీద 36 వరకు బ్లాక్ స్పాట్స్ అయితే గుర్తించడం జరిగింది. ఈ ఒక్క నెలలోనే సుమారు 12 మంది మృత్యువాత పడగా మొత్తం ఈ 3 నెలల్లో 48 మంది మృత్యువాత పడడంతో పాటు 125 వరకు రోడ్డు ప్రమాదాలు అయితే జరిగాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏవైతే సర్వీస్ రోడ్ నుంచి హైవేకి బస్సెస్ ఎక్కుతుంటాయో పైకి బస్సెస్ కానీ హెవీ వెహికల్స్ కానీ ఇదే సమయంలో డైరెక్ట్గా వస్తున్నటువంటి వెహికల్స్ ఒక్కసారిగా హెవీ స్పీడ్తో ఉండటం, మరోవైపు మంచు ఇతరత్ర కారణాలతోటి బ్రేకింగ్ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడడం వంటి సమయాల్లో ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే అధికారులు కానీ అటు జిల్లా యంత్రాంగం కానీ పూర్తిగా అలర్ట్ అయ్యారు. సుమారు ఏవైతే బ్లాక్ స్పాట్స్ గుర్తించారో 80 వరకు మొత్తం జిల్లాలో, వాటితో పాటు ఏవైతే హైవేస్పై 36 వరకు గుర్తించారో వీటి దగ్గర ఈ పాయింట్స్ ఏవైతే సైన్ బోర్డ్స్ పాయింట్స్తో పాటు ఉదయం పూట డ్రైవర్స్ అప్రమత్తంగా ఉండేందుకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని అయితే జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు. గత వారం రోజులుగా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఏవైతే 1 గంట అర్ధరాత్రి 1 గంట నుంచి వేకోజామున 5 గంటల వరకు మొత్తం ఏవైతే డ్రైవర్స్ వస్తున్నారో డ్రైవర్స్కి ఫేస్ వాష్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు ఇలా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ జంక్షన్ ఏదైతే ఉందో శ్రీకాకుళం టు హెచ్ఆర్లకు సంబంధించిన జంక్షన్స్, ఇలాంటి జంక్షన్స్లో హైవేస్కి పైకి ఎక్కే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు చూస్తున్నారు. ఎందుకంటే ఒకసారిగా వచ్చేటటువంటి వెహికల్స్ హైవేస్ ఎక్కుతున్నాయి. అదే సమయంలో జనరల్గా డైరెక్ట్ హైవేపై చాలా స్పీడ్గా వస్తున్నటువంటి పరిస్థితి మనకు వస్తుంది. ఒక్కొక్కరు సుమారు 120 కిలోమీటర్లు దాటి స్పీడ్తో హైవేస్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలు కానీ వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు చూస్తున్నారు. మరోవైపు ఏవైతే స్పీడ్ బ్రేకర్ సంబంధించి హైవేస్కి ఉండే అవకాశం లేదు. దీంతో హెవీ స్పీడ్తో వస్తున్న వెహికల్కి ఎక్కడికక్కడ స్పీడ్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఇంపోజ్ చేస్తున్నారు, చలాన్స్ వేస్తున్నారు. ఓవర్ స్పీడ్కి సంబంధించినటువంటి బోర్డ్స్ అనేక ప్రాంతాల్లో పెట్టినప్పటికీ కూడా ఓవర్ స్పీడ్ అయితే వెళ్తుంది. దీనిపై అయితే భద్రపరమైన చర్య చేస్తున్నారు. మరోవైపు ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ ఓవైపు హైవేల్లో అయితే పల్లెటూళ్ళకి వచ్చేసరికి చాలా వరకు కూడా బైక్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి బైక్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఎక్కువగా హెల్మెట్ ధరించకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో
అటు పల్లెటూరుల నుంచి వచ్చే కనెక్ట్ అయ్యే రోడ్స్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూట్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా లైసెన్స్ ఎవరెవరైతే ఉంది వాళ్ళు చట్టబద్ధంగా తీసుకున్నారా లేకపోతే అంటే ఏజ్డ్గా ఫుల్ఫిల్డ్గా తీసుకున్నారా అనే దానిపై అయితే అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా చేస్తున్నటువంటి పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ప్రతి పాయింట్స్ ఏవైతే అటు రూరల్తో పాటు ఇటు అర్బన్ ప్రాంతాలతో పాటు హైవేస్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ని అయితే ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కువగా మద్యం మత్తులోనే ప్రమాదాలు ఉండడంతో వాటిపై కూడా దృష్టి పెట్టారు. ఓవరాల్గా చూస్తుంటే జిల్లాలో వ్యాప్తంగా అయితే నిర్దేశించిన స్పీడ్ దాటి వెళ్ళవద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క వెహికల్కి ఒక సేఫ్టీ ఫీచర్స్ ప్రకారం ఇన్ని కిలోమీటర్స్ దాటే ఉంటుంది కాబట్టి ఆ కిలోమీటర్స్ పరిధిలోనే వీరంతా కూడా ప్రయాణించాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.